లక్ష్మి, అడ్డమైన వాళ్ళకి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. పద వెళ్ళి చూద్దాం. ఆగండి, కుదరదు. నేను ఒప్పుకోను. ఇంకొక అడుగు ముందు వేయడానికి కూడా నేను ఒప్పుకోను. నందిని, నువ్వు ఒప్పుకునేదేంటి? ఇది నా ఇల్లు. ఇది మీ ఇల్లు కాదు, నాది, నా అమ్మమ్మది. మర్యాదగా వెళ్ళిపోండి, లేదంటే సెక్యూరిటీని పిలిచి గెంటించేస్తాను. నువ్విక్కడే ఉంటే మంచిగా మారిన మమ్మల్ని మళ్ళీ నీ దారిలోకి తీసుకెళ్తావు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అక్క, నిజంగానే నేను మారిపోయాను. ప్లీజ్, నీకు దండం పెడతాను, నన్ను ఇక్కడ ఉండే నువ్వు. చెప్పేది నీకే. మర్యాదగా బయటికి రాడు. రా. అక్క అక్క, నేను చెప్పేది విను. అజ్జి, అమ్మమ్మకి ఎలా ఉంది? మాట్లాడండి, ఎలా ఉందో చెప్పండి. తాతయ్య, దయచేసి అమ్మమ్మకి ఎలా ఉందో చెప్పండి. సారీ తాతయ్య, సారీ అజ్జీ. మీరు చెప్పొద్దన్నారని తనకి చెప్పకుండా ఉండటానికి చాలా ట్రై చేశాను. కానీ తను వచ్చేసరికి నేనొక్కడే ఇక్కడున్నాను, మీరు బయటికి వెళ్ళారని చెప్పేసరికి తనకి డౌట్ వచ్చింది. నిజం చెప్పే వరకు నా ప్రాణం తీసింది. చెప్పాక అక్కడికి వస్తానని గొడవ చేసింది. నచ్చ చెప్పి కూర్చోబెట్టాను. తాతయ్య చెప్పండి తాతయ్య, అమ్మమ్మకి ఎలా ఉంది? తాతయ్య, నేను ఇప్పుడే వెళ్ళి అమ్మమ్మని చూడాలి. సరే వెళ్ళమ్మా. వెళ్ళి చూసి వచ్చాక తను ఎలా ఉందో మాకు కూడా చెప్పమ్మా. అంటే మీరు అమ్మమ్మని చూడలేదా? లేదమ్మా, తన రూమ్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చేసాం. అదేంటి తాతయ్య, గదిలో గ్రానీ లేదా? ఉంది, కానీ అక్కడ నందిని ఉంది. ఉంటే తను మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వకుండా గది బయటే ఆపేసింది. అది మిమ్మల్ని ఆపడం ఏంటజ్జీ? ఏంటంటే ఏం చెప్పమంటావు? తన ఆవిడికి మనవరాలట, రోజుకి రెస్ట్ కావాలట, మాతో సహా ఎవరూ కలవకూడదట. కర్ణుడు శల్యుణ్ణి సారథ్యం చేయమంటే శల్యుడు సరాసరి కర్ణుడి పతనానికి కారణమయ్యాడంట. ఇప్పుడు మీ అమ్మమ్మ పరిస్థితి కూడా అలానే ఉంది. అదిగా తాతయ్య, అసలు మిమ్మల్ని కూడా చూడనివ్వకుండా తను మిమ్మల్ని ఎలా ఆపుతుంది? మీరు అమ్మమ్మకి భర్త కదా. ఆ నందినికి భార్యాభర్తల బంధం అంటే ఏమిటో, ఆ బంధం విలువేంటో తెలియదు. తెలుసుంటే భార్య ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు భర్తని చూడనివ్వకుండా ఆపదు. అలా ఆపటం వల్ల ఆ భర్త మనసు ఎంత విలువెల్లాడుతుందో, ఎంత తపన పడుతుందో అర్థం చేసుకుని ఉండేది.
ఏంటే? మీకు బాగలేదు కదా, మీరు కాలు కింద పెట్టకూడదు అమ్మగారు. ఎందుకు? మీకు బాగలేదు కదా అమ్మగారు, మిమ్మల్ని మంచం మీద కాలు కింద పెట్టకుండా చిన్నమ్మ గారు చూసుకోమని చెప్పినారు. మీరు మంచం దిగితే మా కంచంలో ముద్ద కట్టన్నారు అమ్మగారు. రోజీకి నేనంటే రోజు రోజుకి ప్రేమ ఎక్కువైపోతుంది. ఏం కాదులే. అది అమ్మగారు, రోజీకి నేను చెప్తాను. జ్యూస్ అక్కడ పెట్టు, నేను తర్వాత తాగుతాను. ఆ అమ్మ ఇలారా. ఆ చల్సాని గారు వచ్చారా? నిన్నే అడిగేది. అవునమ్మా, చల్సాన్ గారు లక్ష్మమ్మ గారు వచ్చారు. నా రోజీకి ఒంట్లో బాగలేకపోతే నన్ను చూడనివ్వకుండా తలుపులు వేసి అడ్డంగా నిలబడింది. తను లోపల మంచం మీద పేషెంట్లా ఉంటే మేం బయట నిస్సహాయంగా నిలబడిపోయాం. మా మధ్య అడ్డం ఆ తలుపుకటే కాదు, గోడ లాంటి ఆ నందిని కూడా. అందుకే రోజీని చూడకుండానే తిరిగి వచ్చేసావు. అయినా అలా ఆపుతుంటే అంత బాధపడుతూ ఎందుకు ఊరుకున్నారు తాతయ్య? లాగి పెట్టి ఒకటిచ్చి లోపలికి వెళ్ళి చూసి రావాల్సింది. అలా చేయటం వల్ల మనకి నష్టంలోకి. ఇప్పుడు రోజీ ఆ నందినిని ఎంతలా నమ్మిందంటే, నందిని తనకు విషం ఇచ్చి ఇది అమృతం అమ్మమ్మ, నీ ప్రాణం కాపాడుతుంది తాగు అంటే రోజీ కళ్ళు మూసుకొని తాగేస్తుంది. అంతలా నమ్మకం పెంచేసుకుంది. జీవితాంతం తోడుండే భర్త కంటే, చిన్నతనం నుండి తోడుగా నడుస్తున్న స్నేహితురాల కంటే ఆ నందినినే ఎక్కువగా నమ్ముతుంది రోజీ. ఇప్పుడు మనం నందిని మీద చేయి చేసుకుంటే ఆ నందిని రోజీతో మనం తనను చంపడానికి వచ్చామని చెప్పినా చెప్తుంది. అప్పుడు రోజీ ఆ మాటను కూడా ఆలోచన లేకుండా నమ్మేస్తుంది. మరి అమ్మమ్మని చూడాలంటే ఎలా తాతయ్య? అమ్మమ్మకి స్పృహ వచ్చిందని తెలిస్తే గాని మనం తనని కలవలేమమ్మా. ఆయన వచ్చి నన్ను చూసారా? లేదమ్మా, వచ్చారు, చూడకుండానే వెళ్ళిపోయారు. అదేంటి? అదేంటంటే అడుగుతుంటే ఆలోచిస్తున్నావేంటి? చెప్పు. అమ్మా, అది వాళ్ళొచ్చారమ్మా, వాళ్ళని రోజమ్మగారు ఆపారు, వాళ్ళ మీద అరిశారు. ఈ అమ్మ అగ్గైపోయింది, వాళ్ళిద్దరూ తిరిగి వెళ్ళిపోయారు. సరే, నువ్వు వెళ్ళు. రోజీ, రోజీ. గ్రానీ, నువ్వు రెస్ట్ తీసుకోకుండా కిందకెందుకు వచ్చావు? తాతయ్య వచ్చారా? మాట్లాడవేంటి రోజీ? వచ్చారు గ్రానీ. నిన్నేమైనా అన్నారా? గ్రానీ, అది చెప్పు రోజీ. ఇప్పుడు అవన్నీ ఎందుకు గ్రానీ? చెప్పు, ఏమన్నారు? నిన్ను చూస్తానన్నారు. నువ్వు రెస్ట్ తీసుకుంటున్నావు, డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను. డిస్టర్బ్ అయినా పర్వాలేదు, చూసి తీరాలి అన్నారు. అలా చేస్తే నీ హెల్త్ అప్సెట్ అవుతుందన్నాను. అప్సెట్ అయితే చూసుకోవడానికి డాక్టర్లున్నారు, నేను మాత్రం చూడాల్సిందే అన్నారు. నేను వద్దని బతిమిలాడాను. అసలు అడ్డు చెప్పడానికి నువ్వెవరు అని అడిగారు. నేను నీ మనవరాల్ని అని చెప్పాను. ఆయన అరిచేసి ఫైర్ అయిపోయి వెళ్ళిపోయారు గ్రానీ. ఆయన అరిచారని నేనేం ఫీల్ అవ్వలేదు. ఆయన అరిచింది తాతయ్య కదా గ్రానీ.
పద వెళ్దాం. ఎక్కడికి గ్రాని? రా చెప్తాను. గ్రాని వద్దు గ్రాని, నీకు అసలే ఒంట్లో బాగాలేదు. ఇప్పుడు ఏ గొడవ వద్దు. అది వద్దనే తాతయ్య ఎంత అరిచినా ఎన్ని తిట్టినా నేను నీతో ఏం చెప్పలేదు. ఇప్పుడేం వద్దు గ్రాని. రోజీ, నేనేది బ్యాలెన్స్ ఉంచుకోను. అంతా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అయిపోవాల్సిందే. పద రోజీ. నాకు నీ వీక్ పాయింట్స్ ఏంటో, వాళ్ళని స్ట్రాంగ్ గా దెబ్బ కొట్టడం ఎలాగో బాగా తెలుసమ్మమ్మ. ఈరోజు తాతయ్య సెంటు కొట్టుకోలేదమ్మమ్మ. తాతయ్య వాడే సెంట్ని నేనే అక్కడ స్ప్రే చేశాను. రోజీ రా. వస్తున్నాను గ్రాని. చల్సాని గారు, భోజనం చేయకుండా ఇక్కడ కూర్చొని ఏంటి ఆలోచిస్తున్నారు? ఏముంది లక్ష్మి, అంత దూరం వెళ్ళి రోజుని చూడలేకపోయామే అని. మీరలా కడుపు మార్చుకొని ఆలోచిస్తుంటే మీ భార్య కనపడుతుందా? అలా అని ఆలోచించే మనసుని ఆపటం కుదురుతుందా లక్ష్మి? కారుకు బ్రేకులున్నట్టు మనసు కూడా బ్రేకులుంటే ఎంత బాగుండేది. అప్పుడు మనిషికి ఇన్ని బాధలుండేవి కావు. సర్లేండి, దేవుడు ఇవ్వని వాటి గురించి తిన్న తర్వాత తీరిగ్గా ఆలోచించుకోవచ్చు. ముందు పదండి, భోంచేద్దురు గాని. ఎంతకీ నువ్వు తిన్నావా లక్ష్మి? నాకు తెలుసు లక్ష్మి, రోజీ ఆ పరిస్థితుల్లో ఉంటే నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవు. రోజీ నీ కళ్ళతో చూసే వరకు నా మనసు ఆకలి దప్పికల గురించి ఆలోచించదు. రోజీ రా. అమ్మమ్మ, ఇప్పుడెందుకులే అమ్మమ్మ, వాళ్ళేదో గొడవ చేశారని ఒంట్లో బాగాలేని టైంలో నువ్విలా రెస్ట్ చేయడం అవసరమా? నా హెల్త్ కేం పర్వాలేదు, నువ్వేం మాట్లాడకుండా రా రోజీ. మిస్టర్ చల్సాని, లక్ష్మి. రోజీ గొంతులా ఉంది. పదండి. మిస్టర్ చలసాని, లక్ష్మి. రోజీ, రోజీ, నువ్వే వచ్చావా? నీకు పూర్తిగా తగ్గిపోయిందా? ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు, నిన్ను చూడలేకపోయావే అని బాధపడుతున్నావు. ఇంతలో నువ్వే వచ్చేసావు. ఇప్పుడు ఎలా ఉంది నీ ఆరోగ్యం? రా రోజీ, కూర్చో. అమ్మమ్మా, 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 ఎలా ఉన్నావమ్మమ్మా? నీకు ఇప్పుడు ఎలా ఉంది? అయినా నువ్వు ఇంత దూరం ఎందుకు వచ్చావమ్మమ్మా? కూర్చో అమ్మమ్మా. ఆగో.
చూడండి, నేను ఇక్కడికి వచ్చింది మీ మర్యాదలు అందుకోవడానికో మీ పరామర్శలు పొందడానికో కాదు. అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు నువ్వు కూర్చో. వద్దు, మీ మర్యాదలు వద్దు, మీరిచ్చే కాఫీ టీలు వద్దు. నాకేదో జరిగిందని నా మీద మీరు చూపించే జాలి వద్దు. నేనిక్కడికి వచ్చింది మీరు నా మీద ప్రేమతో నన్ను చూడ్డానికి వచ్చారన్న కర్టసీతో కాదు. నా మనవరాలు రోజీతో గొడవ పడ్డారని తెలిసొచ్చాను. చెప్పండి, రోజీతో గొడవ పడ్డారా లేదా? రోజీ, నీ కొంట్లో బాలేనప్పుడు ఈ విషయాలు ఎందుకు? గొడవ పడ్డారా లేదా అది మాత్రం చెప్పండి చాలు. అది కాదు రోజీ. సే yes or no. అవును రోజీ, మేము నందినితో గొడవ పడ్డాం. రోజీతో? నా మనవరాలు రోజీతో? అదే, నీ మనవరాలతోనే గొడవ పడ్డాం. ఎందుకు? ఏ గొడవ పట్టారని మాత్రమే చెప్పిందా? ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో చెప్పలేదా నీ మనవరాలు? నిన్ను చూడటానికి ఇంటికొస్తే చూడనివ్వకుండా మమ్మల్ని ఆపేసింది నీ మనవరాలు. ఆపేస్తే మీరు గొడవ పెట్టుకుంటారా? అది చిన్నపిల్ల, నేనంటే చాలా ప్రేమ ఉన్న పిల్ల. ఆ ప్రేమ వల్ల ఎవరైనా నన్ను చూడడానికి వస్తే నేనెక్కడ డిస్టర్బ్ అవుతానన్న భయంతో మిమ్మల్ని రానివ్వకపోయి ఉండొచ్చు. రోజీ, అసలు అక్కడ ఏం జరిగిందంటే... అక్కడ ఏం జరిగినా తను చిన్నపిల్ల కాబట్టి తెలిసి తెలియక ఏదో ఒక మాట ఎక్కువ తక్కువ మాట్లాడుండొచ్చు. కానీ మీరిద్దరు పెద్దవాళ్ళు, మీకు తెలీదా? మీరొకరికిద్దరున్నారు. ఒకరు ఆవేశపడినా ఇంకొకరు కంట్రోల్ చేయాలి. అంతేగాని ఇద్దరు కలిసి గొడవ పడితే ఏంటర్థం? లక్ష్మి, నువ్వు ఆడదానివి, మగవాడి ఆవేశాన్ని కూల్గా కంట్రోల్ చేయాల్సిన దానివి. మరి నీ ఆలోచన ఏమైపోయింది? అమ్మమ్మా, నువ్విలా వీళ్ళని కడిగి పారేస్తావనే నీకు నేను ఎక్కడికి ఇవ్వాలో అక్కడిచ్చి వదిలేశాను. నాకు వినడానికి చాలా హాయిగా ఉంది. ప్రొసీడ్ అమ్మమ్మా. చూడండి, మీరింటికొచ్చి గొడవ పెట్టుకున్నారు, కానీ నేనిక్కడికొచ్చింది ఎందుకో తెలుసా? నా మనవరాలి చేత సారీ చెప్పించడానికి. మీరు విన్నది నిజమే. ఇప్పుడు నా మనవరాలు రోజీ మీకు సారీ చెప్తుంది. రోజీ, వాళ్ళకి సారీ చెప్పు. అమ్మమ్మ, నేను వాళ్ళకి సారీ చెప్పడం ఏంటి? రోజీ, నువ్వు సారీ చెప్పాలి. ఎందుకంటే చిన్నపిల్లవైనా నీతో గొడవ పెట్టుకోవడం వాళ్ళు చేసిన తప్పు. అందుకు వాళ్ళని అడగాల్సింది అడిగేశాను. కాకపోతే మన ఇంటికి బయట వాళ్ళే అతిథులుగా వస్తే వాళ్ళని మనం గౌరవించాలి. అది మన సంస్కారం. అలాంటిది నువ్వు నీ సొంత తాతయ్య అజ్జీలనైనా గౌరవించకుండా వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు. అది నీ తప్పు. నీ తప్పుకి శిక్ష ఆల్రెడీ నీకు పడిపోయింది. కానీ వాళ్ళు నాతో సారీ చెప్పించుకున్నందుకు ఆ సారీ విలువేంటో నేను వాళ్ళకి తెలిసేలా చేస్తాను.